మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ సభ్యులు మిత్రుడు వంశీచంద్ రెడ్డి గారు, పెద్దలు చిన్న ఇక్కడికి వచ్చిన వాల్మీకి బోయ సోదరులందరికీ కూడా నమస్కారం. ముందు నుంచి వాల్మీకి బోయల పట్ల కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకమైన అభిమానం, ప్రత్యేకమైన కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అమలు జరిగింది. కర్ణాటక రాష్ట్రంలో ఈరోజు మీరు రిజర్వేషన్లు ఉన్నా అవి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషనే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా ఓబీసీ మేనిఫెస్టో మొత్తం మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు అందరి తరఫున విజ్ఞప్తులు తీసుకొని చాలా వరకు మొన్న మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయాలు తీసుకున్నాం. ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆ నిర్ణయాలు తీసుకోలేకపోయినాం. ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత తప్పకుండా వాల్మీకి బోయల డిమాండ్స్ ఏవైతున్నాయో వాటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకొని వాల్మీకి బోయలకు సంక్షేమంలో, అభివృద్ధిలో, విద్యలో, ఉద్యోగాలలో, ఉపాధి పనులలో సముచితమైన స్థానం కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాను. అదేవిధంగా ఈ సమావేశం తర్వాత మీకు సంబంధించిన ప్రతినిధులు డాక్టర్ మల్లు రవి గారు, వంశీచంద్ రెడ్డి గారిని తీసుకొని మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా కూర్చోండి, వివరాలు పూర్తిగా అందించండి. ఎట్లెట్లా దీర్ఘకాలికంగా మన సమస్యలు వాయిదా పడుకుంటూ వస్తున్నాయో వీటి పరిష్కారానికి మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు, ప్రభుత్వం వైపు నుంచి మేము చేపట్టవలసిన చర్యలను అన్నిటిని కూడా మంత్రి గారితో మాట్లాడి వాటిని ఒక కొలిక్కి పట్టుకొని రండి. నాకు ముందు నుంచి కూడా గద్వాల, అలంపూర్ ప్రాంతంలో ఉండే బోయలు వాళ్ళ కుటుంబాలతో, గట్టుభూమి నుంచి మొదలు పెడితే కుటుంబాలందరితో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి. వనపర్తిలో కూడా చాలామంది నేను చదువుకున్నది కూడా మీకు తెలుసు, బోయ మచాన వాళ్ళ ఇంట్లోనే ఉండే మీకు తెలుసు. నాకు మీ సమస్యల పట్ల అవగాహన ఉన్నది. మీ సమస్యల్ని పరిష్కరించాలన్న సానుభూతి, ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నది. అయితే ఇక మీరు వాళ్ళను వీళ్ళను అటువైపు ఇటువైపు చూడకుండా 100% కాంగ్రెస్ పార్టీతో మీరు ఉండండి. మొన్నటి ఎన్నికలలో కొంచెం అట్లా కొంచెం ఇట్లా ఉన్నా మరి ఇవాళ ప్రభుత్వం కూడా వచ్చింది. అప్పుడు మీకు ఏదైనా కొంచెం ఏమైనా అనుమానం ఉండొచ్చు మనసులో, ప్రభుత్వం వస్తుందో రాదో, అందరం ఒక దిక్కుంటే పడవెక్కి మనం తెప్పెక్కి లోపలికి పోతే తెప్ప మునిగితే అందరం పోతామేమో అని మీకు ఏమన్నా అనుమానం ఉండేనేమో. ఇవాళ స్పష్టంగా మన ప్రభుత్వం వచ్చింది. 100 రోజుల్లో ఒక మంచి పరిపాలన మనం అందించినాం. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆదర్శంగా నిలబడ్డది. ఢిల్లీకి వెళ్తే మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా కలిసినప్పుడు చాలా చక్కటి పరిపాలన మీ రాష్ట్రంలో అందిస్తున్నారు. మీరు 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలను అమలు చేసిండ్రు. ఆడబిడ్డలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని అందించడం కానీ, ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ అందించడం కానీ, అదేవిధంగా ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందించే విషయంలో కానీ, 4,50,000 ఇండ్లు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇండ్ల ప్రకారము 22,500 కోట్లతోని ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని, వీటన్నిటిని కూడా మన ప్రభుత్వము స్పష్టంగా పేదల సంక్షేమం కోసం మన ప్రభుత్వం పనిచేసింది. ఇదే కాకుండా 3 నెలల 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులకు ప్రభుత్వము ఒక సంపూర్ణమైన విశ్వాసం, ఈ ప్రభుత్వం మాది, మా కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది, మా కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం అన్ని కార్యాచరణలు తీసుకున్నాం. మనం డిసెంబర్ 7 నాడు మన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి మార్చి 17కు 100 రోజులైంది. సరిగ్గా 100 రోజులు మనము సంపూర్ణంగా పరిపాలన మీదనే, సంక్షేమం మీద, రాష్ట్ర అభివృద్ధి మీద, ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడు జీతాలు వస్తున్నాయో తెలియదు.
మనం వచ్చిన మొదటి నెల 4వ తారీఖు ఇచ్చినాం, 2వ నెల 1వ తారీఖు ఇచ్చినాం. ఇలా ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తారీఖు నాడు జీతాలు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో మనం తీసుకొచ్చినాం. 10 సంవత్సరాల నుంచి లేని 10 సంవత్సరాలు ప్రభుత్వం మీద ఉద్యోగస్తులు విశ్వాసం కోల్పోయారు. మనం ఎప్పుడైనా ఒక యజమాని దగ్గర పనిచేస్తే యజమాని మనకు సరైన సమయానికి జీతం ఇస్తాడు, యజమాని మనల్ని చూసుకుంటాడు అన్నప్పుడే మనం ఎక్కువ పని చేస్తాం. తిండి పెడతాడో పెట్టాడో జీతం ఇస్తాడో ఇయ్యాడో అని అంటే ఎట్లకెళ్ళి కష్టపడతాం మనం. అందుకే ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖు నాడు జీతం, 1వ తారీఖు నాడు పెన్షన్ ఇచ్చే విధానాన్ని మనం తీసుకొచ్చి అందరికీ ఒక విశ్వాసాన్ని కల్పించాం. అదేవిధంగా ఎవరు ఏ సమస్య మీద వచ్చినా సచివాలయంలోకి సరాసరి వచ్చి మంత్రులను కలిసి చెప్పుకునే అవకాశం కల్పించినాం. ముఖ్యమంత్రిగా నేను ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతిరోజు కలుస్తున్నా. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉండి మనం అక్కడికి పోకపోయినా ఇంటి దగ్గర వచ్చిన వాళ్ళందరినీ రోజు ఎవరు వచ్చినా వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళు చెప్పే వాటిని విని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము. అంటే ఎన్నికల కంటే ముందు మనం ఏదైతే మాట ఇచ్చినామో గడీల పాలన పోవాలి, ప్రజాపాలన రావాలి అని ఏదైతే మీరు కోరుకున్నారో గడీలను బద్దలు కొట్టి ప్రజాపాలన తీసుకొచ్చి ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తెచ్చినాం. ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా తమ ప్రభుత్వం దగ్గరికి ఎప్పుడైనా నేను చెప్పేది నేను నమ్మేది ఒకటే, మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం సంతోషంగా పోయి చెప్పుకునేటట్టు ఉండాలి మన నాయకుడి దగ్గరికి. గత ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజల్నే భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ కొద్దిమంది విన్నామని. ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు? ఎవడన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందంట? ఎవడన్నా ఇట్లా భర్త ఎవడన్నా మాట్లాడతాడా? ఇంటే ఏమవుతుంది? అదే అవుతుంది. చెర్లపల్లిలో చిప్పకూడి తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఉన్న అధికారులు ఈరోజు ఊసలు లెక్క పెడుతున్నారు. ఆయన అంతకంటే ముందే చెప్పినాం, వద్దురాని ఆయన వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు, వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడరని. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు వాళ్ళు. చేసినాం ఇట్లనే చేస్తాం. ఎవడు మాట్లాడతాడు? ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు, తాగుపోతాడు మాట్లాడతాడు. గట్లనే చేస్తాం మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుగుతాం. అయితే ఏందని ఊర్లలో అన్నారు? ఎవడంటాడు? తాగుపోతాడు తిరిగిపోతాడు అంటాడు. గట్ల మేము గిట్లనే ఉంటాం. ఊర్లో ఎవరైనా పెద్ద మంచి పిలిచారా ఇది మంచిది కాదురా నాయన పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటామా? ఏం నువ్వేంది నాకు చెప్పేది? సేమ్ కేటీఆర్ కూడా భర్తగించిన అచ్చో సాంబోతులాగా మాట్లాడుతుండు. దాని ఫలితం దానికి ఉంటుంది. కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది. అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది, ఎవరైనా కలిస్తే ఎవరైనా రికార్డ్ చేస్తుండే అనే భయం ఉండే. ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము. ఇవాళ ఏదున్నా సచివాలయానికి వెళ్ళి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఓటు విలువ నాకు తెలుసు కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను కలిసి అక్కడి నుంచి సరాసరి కొడంగల్ పోయి కొడంగల్ ఓటేసి మళ్ళీ అక్కడ మా వాళ్ళు అందరినీ కలిసి ఓ రోజంతా కూర్చొని వాళ్ళతో మాట్లాడి మంచి చెడ్డ యోగక్షేమాలు కనుక్కొని వచ్చిన. ఓటు ఎంత విలువైందని అంటే మనల్ని ఏలే వాళ్ళని ఎన్నుకునేది మనమే. మనం ఇట్లాంటి లఫంగా వాళ్ళని ఎన్నుకున్నామంటే తర్వాత మనం ఎంత చెప్పినా ఓడినాడు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మంచి మెజార్టీతో మనము మహబూబ్నగర్లో ఎమ్మెల్సీ మీరు అందరూ మన మీద ఉన్న నమ్మకంతో మన ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మన ప్రభుత్వం వచ్చింది. మనవాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసుకోవాలని మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇవాళ 200 ఓట్లతో మహబూబ్నగర్ ఎమ్మెల్సీ మనం గెలవబోతున్నాం. అదేవిధంగా రేపు పార్లమెంట్లో కూడా ఇవాళ ఏంది లేక మన జిల్లాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎట్లనన్నా దొంగ దెబ్బ తీయాలని దొంగలంతా ఒకటే గూడుపుటాన్ని చేస్తారు. ఎందుకంటే మనల్ని సొంత జిల్లాల రాజకీయంగా బలహీనం చేస్తే దీన్ని చూపించే రాష్ట్రమంతా మనల్ని తిట్టుకుంటూ తిరగొచ్చు అని ఇద్దరు కలిసి కుమ్ముక్కై గద్వాల్లో కూడా మనం గెలిచేటోళ్ళం. దొరసాని వచ్చి మొత్తం తీసి అవతల అల్లుకి వేయించింది. అప్పటి వరకు కొట్లాడారు. అవునా? ఓట్ల కంటే ముందు రోజు వరకు మామ అల్లుడు ఫుల్ పంచాయతీ అన్నారు.
కానీ ఓట్ల కాడికి రాగానే దొరసాని వచ్చి మొత్తము తీసుకుపోయి అల్లుడికి వేయించాను. లేకపోతే కాంగ్రెస్ కళ్ళు మూసుకొని గెలిచే సీటు గద్వాల సీటు.